హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పుల్లని గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక 3 కట్టలు, పచ్చిమిర్చి, టొమాటో, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. ఇప్పుడు ముందుగా బాగా శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా తుంపుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇక్కడ మేము 3 గోంగూర కట్టలకి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాము. ఒకవేళ మీరు కారం కొద్దిగా ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము 3 గోంగూర కట్టలకి అంత పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇప్పుడు అదే విధంగా బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన గోంగూరను కూడా ఈ పచ్చిమిర్చి తర్వాత గోంగూరను కూడా వేసుకోవాలి. ఇక్కడ మేము ఈ గోంగూర పచ్చళ్ళలోకి చింతపండుని అస్సలు యూజ్ చేయట్లేదండి. ఈ గోంగూరే చాలా పుల్లగా ఉంది. ఒకవేళ మీరు తీసుకున్న గోంగూర పుల్లదనం తక్కువగా ఉంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఇక్కడ ఈ గోంగూర చాలా పుల్లగా ఉంది కాబట్టి ఇక్కడ మేము చింతపండుని యూజ్ చేయట్లేదు. మేము ఈ గోంగూర పచ్చడిని పలావ్లోకి యూజ్ చేసుకునే దానికోసం ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడు అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ పలావ్లోకి తాలింపు అసలు అవసరం లేదండి. ఒకవేళ మనం ఈ గోంగూర పచ్చడి వైట్ రైస్లోకి తీసుకోవాలనుకుంటే తాలింపు కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ 3 గోంగూర కట్టలకి మేము 1 టమాటో యూజ్ చేస్తున్నామండి. ఈ గోంగూర పచ్చళ్ళలోకి ఎక్కువగా టమాటో యూజ్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి. ఇక్కడ మనము ఈ గోంగూరలోకి ఎటువంటి వాటర్ని యూజ్ చేయలేదండి. ఈ గోంగూరలో ఉన్న వాటర్తోనే ఈ గోంగూర అంతా మగ్గిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత ఒక 1 మినిట్ వరకు అలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి వీడియోలో చూపించే విధంగా ఈ గోంగూర మొత్తాన్ని రుబ్బుకోవాలి. ఇక్కడ మనం రోట్లో కానీ మిక్సీలో కానీ వేయాల్సిన అవసరం లేదండి. కుక్కర్లోనే బాగా మగ్గిపోయింది కాబట్టి ఇక్కడ మేము పప్పు గుత్తిని యూజ్ చేస్తున్నాము రుబ్బుకునే దానికోసం. మనం ముందుగానే ఉప్పుని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా గోంగూర అంతా బాగా మెదిగిన తర్వాత ఉప్పును కూడా చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా తగినంత వేసుకోవాలి. ఇక్కడ మేము ఈ గోంగూర పచ్చడిని పలావ్లోకి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి తాలింపు అవసరం లేదండి. ఈ గోంగూర పచ్చడిలో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేయటం వల్ల ఈ గోంగూర పచ్చడి ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పును వేసుకొని బాగా మెత్తగా పప్పు గుత్తిలో వీడియోలో చూపించే విధంగా రుబ్బుకోవాలి. ఈ గోంగూర పచ్చడి పలావ్లోకి చాలా బాగుంటుంది. ఒకవేళ మనం వైట్ రైస్లోకి అయితే మాత్రం తాలింపు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ గోంగూర పచ్చడి అంతా మెదిగిపోయిందండి. కాబట్టి ఈ గోంగూర వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, చాలా ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పుల్లని గోంగూర పచ్చడి రెడీ. చాలా టేస్ట్గా ఉందండి ఈ గోంగూర పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా సూపర్బ్ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.